క్రిష్ అయితే వాళ్ళ బాబాయ్ బర్త్‌డే సెలబ్రేషన్ అయితే బాగా చేస్తూ ఉంటాడు. కేక్ తేవడం అవన్నీ తెస్తూ ఉంటాడు. కళ్ళు తెరువు బాబాయ్ అని చెప్పి కళ్ళు తెరిపించి సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు. ఏంట్రా ఇదంతా ఎందుకమ్మా ఇంత హంగామా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇదంతా నేను చేసింది కాదు మామయ్య, నాకు సంబంధమే లేదు. ఇదంతా క్రిషే చేశాడు అనైతే అంటూ ఉంటాడు. అంటూ ఉంటుంది సత్య. అలా అనేసరికి క్రిష్ చేశాడా ఇదంతా అంటే, అవును బాబాయ్ నేనే చేశాను ఇదంతా అని చెప్పేసి క్రిష్ అయితే వాళ్ళ బాబాయ్‌తో అంటూ ఉంటాడు. అలా అనేసరికి వాళ్ళ బాబాయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక క్రిష్ చేసిన పనికైతే వాళ్ళ బాబాయ్ క్రిష్‌ని హగ్ చేసుకొని థాంక్స్ రా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఏంటి బాబాయ్ చిన్న పిల్లాడిలా ఎంత ఎమోషనల్ అవుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు క్రిష్. ఇక వాళ్ళిద్దరు ఎమోషనల్ చూసి సత్య అయితే నిజంగా మీ ఇద్దరు తండ్రి కొడుకులయని తెలుసుకుంటే ఇంకా బాగున్ను అనైతే అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇక అంతా బాగుందిరా నీ కొడుకు సంజయ్ కూడా ఉంటే బాగున్ను అని వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. వాడు లేకపోతే ఏమి బామ్మగారు కొడుకున్నాడు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది సత్య. ఏంటి అని క్రిష్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక వాళ్ళ బాబాయ్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. అన్నయ్య కొడుకు కొడుకెలా అవుతాడే నువ్వు అనంగానే అని చెప్పేసి బామ్మ అంటూ ఉంటుంది. ఇక మహాదేవయ్య సత్య అన్న మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఏంటి దీనికి నిజం తెలిసిపోయిందా ఏంటి అనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. నాన్న అని పిలిస్తే కొడుకు అయిపోతాడు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది సత్య. ఆ మాటలకి బామ్మ అయితే ఏంటి అయోమయంగా అని చూస్తూ ఉంటుంది. ఇక క్రిష్ వాళ్ళ బాబాయ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. సత్యకి అసలు బుర్ర పనిచేస్తుందా? బాబాయ్‌ని నాన్న అని పిలవమంటుందేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక సత్యకి అందరూ అలా చూసేసరికి తప్పేముంది బాబాయే కదా! బాబాయ్, నాన్న ఒకటే కదా! 2 ఒకటే అయ్యేటప్పుడు నాన్నని పిలిస్తే ఏముంది అని చెప్పేసి సత్య అయితే అంటూ ఉంటుంది. అందరైతే సత్యకేసి అలా చూస్తూ ఉంటారు.